AI టెస్టింగ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? Testing is one of the major components in software industry. Manual testing 100% forever evergreen. బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్స్ మాత్రం ఐ రిక్వెస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ మచ్ కోడింగ్ ఇమీడియట్లీ సెలెక్ట్ ఏఐ టెస్టింగ్. ఏఐ టెస్టింగ్ అనేది మీకు డెఫినెట్గా మీ లైఫ్లో ఇట్ ఈస్ అ మేజర్ కాంపోనెంట్. మంచి ప్యాకేజ్ ఉంటాయి, అన్బిలీవబుల్ ఫ్యూచర్, క్వాలిటీ థాట్ ప్రిపేర్డ్, ఏ పర్ఫెక్ట్ సింప్లిఫైడ్ అండర్స్టాండబుల్ కంటెంట్ ఇన్ అన్ ఆప్టిమైజ్డ్ మేనర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఏఐ ఈజ్ ఎవ్రీవేర్. మరి ఏఐ టెస్టింగ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైదరాబాద్ క్వాలిటీ థాట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు. సో మనకు క్వాలిటీ థాట్ బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్, మాధాపూర్ అండ్ యుఎస్ లో ఉన్నాయి. సో సార్ మనతో పాటు ఇప్పుడు లైవ్ లో ప్రెసెంట్ గా ఉన్నారు. సో సార్ తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ మేడం. సో ఏఐ ఈజ్ ఎవ్రీవేర్, రైట్ హియర్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైక్ ఎవ్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఏఐ టెస్టింగ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పటికి ట్రెడిషనల్ టెస్టింగ్ ఉంది. ట్రెడిషనల్ టెస్టింగ్ ఉన్నప్పుడు కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అప్పుడు మనకి కొంతవరకు మాన్యువల్ టెస్టింగ్ నడిచింది, ఆటోమేషన్ టెస్టింగ్ నడిచాయి, డిఫరెంట్ టూల్స్ స్టిల్ నడుస్తున్నాయి కూడా. అంటే ఒకటి ట్రూ, టెస్టింగ్ అనేది ఎవరు రీప్లేస్ చేయలేరు. టెస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. డెవలప్మెంట్ ఉన్నంత కాలము టెస్టింగ్ ఉంటుంది, అంటే కోడర్ ఉన్నంత కాలము టెస్ట్ ఉంటాడు, అందులో డౌట్ లేదు. ప్లస్ అనదర్ ఆన్సర్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్ అనే దానికి డై అనేది లేదు. ఓకే, ఫ్యూచర్ లో ఏది కూడా రీప్లేస్ చేసే ఛాన్సెస్ లేవండి. మాన్యువల్ టెస్టింగ్ ఎవరు చేయలేరు. మాన్యువల్ టెస్టింగ్ 100% ఫర్ ఎవర్ ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ గ్రీన్. అందులో ఇంకా అందులో సెకండ్ థాట్ లేదు. బట్ జాబ్స్ ఆర్ వెరీ 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 లెస్, ఐ కెన్ సే లెస్సర్, చాలా తగ్గిపోతాయి. బట్ మాన్యువల్ టెస్టింగ్ అయితే అట్లా ఉంటుంది. ఎన్ని వచ్చినా అది నడవలసిందే, ఎందుకంటే మ్యాన్ ఈజ్ మేకింగ్ ద సాఫ్ట్వేర్ డెఫినెట్లీ ద బగ్ ఫ్రీ. ఓకే. సో ఇప్పుడు వచ్చిన ఏఐ టెస్టింగ్ మరి ఇంత బూమ్ చేస్తున్నారు కదా సార్, మీరే చాలా ట్రోల్ చేస్తున్నారు మొత్తం అంతా ఏఐ టెస్టింగ్ అనేది. ఎస్, ఖచ్చితంగా ఎప్పుడైతే ట్రెండ్ వచ్చిందో ట్రెండ్కి అనుగుణంగా మారవలసింది ఫస్ట్ సాఫ్ట్వేరే, అందులో డౌట్ ఏం లేదు. మారమని ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు వచ్చే అప్ స్కిల్లింగ్ లేదా అప్గ్రేడ్, ఇప్పుడు బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్స్కి మాత్రం ఐ రిక్వెస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ మచ్ కోడింగ్ ఇమీడియట్లీ సెలెక్ట్ ఏఐ టెస్టింగ్. ఓకే. ఏఐ టెస్టింగ్ అనేది మీకు డెఫినెట్గా మీ లైఫ్లో ఇట్ ఈస్ అ మేజర్ కాంపోనెంట్. మంచి ప్యాకేజ్ ఉంటాయి, అన్బిలీవబుల్ ఫ్యూచర్. ఏముంటాయి ఇందులో? ఏమన్నా అంటే కష్టంగా ఉండేది ఉంటుందా? మీరు ఇష్టపడితే కష్టమేమి ఉండదు, అది ఒకటి ఫస్ట్ పాయింట్. పెయిన్ లేకుండా గెయిన్ ఉండదు. అంటే నేను ఏమన్నా మొత్తం ఫ్రీగా ఉంటుంది మీరు చేసేయని అట్లా మాట్లాడడం ఉండదు, ఎందుకంటే నేను చాలా కష్టపడే పైకి వచ్చాను. ఇట్ ఇస్ నాట్ 1 year 2 year, ఆల్మోస్ట్ 2.5 to 3 decades. సో వేరియస్ లెవెల్స్ నేను కూడా వర్క్ చేశాను. సో నేను టెస్టింగ్లో చూసేది ఇనీషియల్గా, అంటే నేను ఒక విన్ రన్నర్ టూల్ చెప్పి, టెస్ట్ డైరెక్టర్ చెప్పి, అంటే ఈ టూల్స్ పేర్లు కూడా నేను చెప్తుంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అర్థం. అది అంటే ఈ విన్ రన్నర్, టెస్ట్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ ఓల్డెస్ట్ టూల్స్ ఇన్ ద మార్కెట్. అప్పటి నుంచి ఇండస్ట్రీలో నేను చూసి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, కంపేర్ టు పాస్ట్ డేస్ మనకున్న డేస్ అయితే మాత్రం చాలా కంఫర్ట్. మీరు ఏఐ టూల్స్ కానీ ఏఐ టెస్టింగ్ ప్రాసెస్ కానీ నేర్చుకోవడం వల్ల యూ విల్ గెట్ ద బెస్ట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ద మార్కెట్. ఫస్ట్ చాలామంది ఏం చెప్తున్నారంటే ఏఐ టెస్టింగ్లో ఇవి ఉంటే సరిపోతాయి, ఇవి అవసరం లేదు, లేదా ఇవి అవసరం లేదు ఇవ్వండి. ఎవ్వరూ అలా చెప్పడానికి వీల్లేదు. దేర్ ఈజ్ వన్ ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ క్వాలిఫికేషన్ బోర్డ్. ఆ బోర్డు చెప్పిన రూల్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతి దానికి ఒక కరికులం అనేది ఉంటుంది, అది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఉండాలి. సో ఐఎస్టీక్యూబీ ఆర్గనైజేషన్ అనేది చాలా స్పెసిఫై చేసింది. ఒక ఏఐ మాన్యువల్గా టెస్ట్ చేయాలంటే నీకు ఏ నాలెడ్జ్ ఉండాలి, ఒక ఏఐని ఆటోమేట్ చేయాలంటే నీకు ఏ నాలెడ్జ్ ఉండాలి. ఈవెన్ దే ఆర్ ఆఫరింగ్ సర్టిఫికేషన్స్ ఆల్సో. మీరు ఎవరైనా సరే, ఒక ఫ్రెషర్ అయినా లేదా ఒక అప్స్కిల్ గా అయినా, నేను ఏం చెప్తానంటే ఫస్ట్ istqb.orgలోకి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, వాళ్ళు పెట్టిన వీడియోలు చూడండి. అంతేగాని ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అవుట్ సైడ్, నాట్ లైక్ దట్. నేనైనా సరే, ఇఫ్ ఐ హవ్ టేకెన్ ఏ బిగ్ వర్క్ షాప్ అండ్ ఐ గివెన్ ఏ లైవ్ డెమో ఫర్ యూ గైస్, దెన్ వై యు ఆర్ గోయింగ్ టు బిలీవ్ మీ? నో, యూ షుడ్ ఆస్క్. మీరు ఏ బేస్ మీద చెప్తున్నారు సరే మీరు క్వశ్చన్ చేయండి. ఎస్, ఐఎమ్ సేయింగ్ ఆన్ దిస్ బేస్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఒక టెస్టర్గా నేర్చుకున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఐఎస్టీకి చాలా సింపుల్ చెప్తున్నారు. మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఏఐ బిహేవియరు, ఏఐ క్యారెక్టరిస్టిక్స్, మోడల్ అంటే ఏంటి, మోడల్ ఎట్లా పనిచేస్తుంది, దాన్ని పనిచేసి దాన్ని ఎట్లా టెస్ట్ చేయాలి, టెస్ట్ కేసులు ఎట్లా రాయాలి,
హౌ టు ప్రిపేర్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్, వాళ్ళు ప్రతి దానికి కంటెంట్ ఇచ్చారు. ఓకే. K1, K2, K3, K4 అంటే 4 లెవెల్స్లో కంటెంట్ ఇచ్చారు. సో ఈ కంటెంట్ మీకు అర్థమైతే దెన్ యూ విల్ బికమ్ ఈజీలీ ఏఐ టెస్టర్. ఓకే. అంటే ఏదో ఒక కాంపోనెంట్స్ లేదా ఏదో ఒక కంటెంట్ మీరు ఫాలో అవడం కాదు. ఓకే రైట్. కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి డిపెండ్స్ అండి. కొంతమంది రోజు 3 గంటలు చెప్పి 1 మంత్ చెప్పొచ్చు. కొంతమంది అదే కోర్స్ 2 గంటలు చెప్పి 1.5 మంత్ చెప్పొచ్చు. ఓకే. అదే కోర్స్ 1 అవర్ చెప్పి 2.5 మంత్స్ చెప్పొచ్చు. నేను డ్యూరేషన్ గురించి ఏమీ మాట్లాడలేదు, బికాస్ దట్ ఈస్ యువర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ యువర్ సింపుల్. ఎందుకంటే కొంతమంది ఎక్కువ టైం అయినా సరే వాళ్ళు స్పెండ్ చేయగలుగుతారు, కొంతమంది 1 అవర్కి సరిపోతుంది. నేనేం చెప్తానంటే 1 అవర్ తీసుకోండి, 2 అవర్స్ యూ కెన్ ప్రాక్టీస్. డైలీ 3 అవర్స్ ఇచ్చి ఒక 2 to 3 months మీరు దానికి ఇన్వెస్ట్ చేయగలిగితే యాజ్ ఏ ఏఐ టెస్టర్ యు ఆర్ హ్యావింగ్ రాకింగ్ ఫ్యూచర్. ఓకే. ఎలా అయితే మనకి ఒక 20 years బ్యాక్ టెస్టర్ అంటే ఎంత భూమి ఉండేది అమీర్పేటలో మీకు తెలియదు. కొంతమంది అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ తెలియకపోవచ్చు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తే వాళ్ళు మంచితో ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే దే నో వెరీ వెల్. నాస్టాల్జియా వస్తుంది వాళ్ళకి. ఆ రోజుల్లో చూసాం రాజు సార్ని 300, 400, 500 మెంబర్స్, వేర్ సార్ ఎక్కడి నుంచో కూడా మనకు తెలియదు. సో ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. కానీ అంతమంది జనం ఉండకపోవచ్చు కానీ అంత ఫ్యూచర్ వస్తుంది, బికాజ్ ఇట్ హ్యాస్ మోర్ ఫీచర్స్. సో ఏఐ టెస్టింగ్, జెన్ఏ టెస్టింగ్ ఏం మెయిన్గా నేర్చుకోవాలి? పైథాన్ బేసిక్స్ ఉండాలి. ఎందుకు? వర్క్ చేయడానికి కాదు, ఇంటర్వ్యూ ప్యానల్ మిమ్మల్ని పైథాన్ బేసిక్స్ అడుగుతారు. మ్యాథమెటిక్స్ బేసిక్స్ ఉండాలి. ఎవ్వరు కాదన్నావునన్నా ఐఎస్టీక్యూబీ చెప్పు తీరుతుంది. మ్యాథమెటిక్స్ బేసిక్స్ మీకు ఉండాలి, భయపడడం అవసరం లేదు. 9th, 10th. నెక్స్ట్ థర్డ్ పార్ట్, మీకు ఖచ్చితంగా ఎంఎల్ బిహేవియర్ మీకు తెలియాలి. హౌ మిషన్ లెర్నింగ్ ఈజ్ వర్కింగ్, హౌ టు బిల్డ్ ద మోడల్ తెలియకపోయినా పర్లేదు కానీ హౌ టు టెస్ట్ ద మోడల్ మీకు తెలియాలి. ఏ ఇన్పుట్స్ ఇస్తే మోడల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అది ఖచ్చితంగా మీకు తెలియాలి. సూపర్వైజర్, అన్సూపర్వైజర్, రీఇన్ఫోర్స్మెంట్. నాట్ ఓన్లీ దట్, న్యూరల్ నెట్వర్క్స్ కూడా మీకు చిన్న ఐడియా ఉండాలి. ఇవన్నీ నేను చెప్తుంటే కొంతమంది భయపడవచ్చు, లేదు, ఎందుకంటే డెవలపర్కి కావాల్సిన నాలెడ్జ్ వేరు, మీకు కావాల్సింది వేరు. సో దట్ ఈస్ ద రీజన్ క్వాలిటీ థాట్ ప్రిపేర్డ్ ఏ పర్ఫెక్ట్ సింప్లిఫైడ్ అండర్స్టాండబుల్ కంటెంట్ ఇన్ అన్ ఆప్టిమైజ్డ్ మేనర్. సో జస్ట్ అటెండ్ అవర్ మాస్టర్ క్లాస్, feel the difference, ask me questions, then you can grab the seat. Perfect. So we are not going to make more people also in the classroom. We are taking less members. We are conveniently conducting the sessions in the early morning as well as late evening also. Take the part and try to check it. మీకు ఏఐ టెస్టింగ్ కంపల్సరీగా మీకు మాత్రం మంచి ఫ్యూచర్ ఇస్తుంది. అసలు మీరు దాని గురించి సెకండరీ థాట్ అవసరం లేదు. ఒకసారి ఐఎస్టీకి ఆర్గనైజేషన్ విజిట్ చేయండి, అంటే దట్ మీన్స్ ఆఫ్ ఓఆర్జీ అని, దాంట్లో వెళ్ళి ఒకసారి మీరు చూడండి, ఆ వీడియోస్ మీకు అర్థమవుతాయి. దాన్ని టేక్ ఏ డెసిషన్ యాజ్ ఏ ఎనీ గ్రాడ్యుయేట్, సైన్స్ అవనివ్వండి, ఆర్ట్స్ అవనివ్వండి, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఎనీబడి. కానీ జనరల్గా ఒక యూఎస్ లాంటి కంట్రీస్ ఏమంటారు, అమ్మాయిలు బాగా చేస్తారు అంటే హౌస్ వైఫ్స్కి టెస్టింగ్ బాగుంటుందని. ఎస్ ట్రూ, సేమ్ అదే మీకు ఏఐ టెస్టింగ్ కూడా ఇస్తుంది. యు ఆర్ ఇన్ ఎనీ కంట్రీ అరౌండ్ ద వరల్డ్, సెలెక్ట్ ఏఐ టెస్టింగ్. ఇట్ ఈస్ అప్కమింగ్ రాకింగ్. 26 తర్వాత దానికి అసలు ఎదురే లేదు. ప్రతిదీ యూజ్ చేసేది ఏంటి రైట్ నౌ? ఏఐ. ఇప్పుడు ChatGPT ఉంది, టెస్టింగ్ లేకుండా బయట రాలేదు. బట్ టెస్టింగ్ ఎవరు చేశారు? వాట్ ఈస్ ద బ్లాక్ బాక్స్ టెస్టింగ్ బిహైండ్ ద సీన్స్? వాట్ ఈస్ ద వైట్ బాక్స్ టెస్టింగ్ బిహైండ్ ద సీన్స్? అసలు మీకు అందరూ తెలుసు బ్లాక్ అంటే ఏంటి, వైట్ అంటే ఏంటి, గ్రే అంటే ఏంటి. దెన్ ప్లీజ్ డూ దట్ వన్ ఇన్ ద ఏఐ. ఓకే, దట్స్ ఇట్. అది ఫ్యూచర్ అంతే. రైట్ సార్, జాబ్ రోల్స్ ఏముంటాయి ఇనీషియల్గా వాళ్ళకి? ఇనీషియల్గా జాబ్ రోల్స్ మోడల్ టెస్టింగ్ ఉంటుంది. అంటే మీరు ఖచ్చితంగా ఎంఎల్ మోడల్స్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్ అమ్మ మోడల్ అర్థం చేసుకోవడం. ఎలా అయితే ఒక బేబీ ట్రైన్ అవుతుందో, ఒక బేబీ పుట్టిన తర్వాత ఏమీ తెలియదు, ఎలా ట్రైన్ చేస్తారు? దాన్ని మదర్ని చూసి, ఫాదర్ని చూసి, సంథింగ్ ఎలా అయితే ట్రైన్ చేస్తారో ఒక మోడల్ కూడా అంతే. మోడల్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ ఆఫ్ ఏఐ. ఓకే, మోడల్ అంటే ఏదనుకుంటారు, దాన్నే సిస్టమ్ అంటారు. ఏ సిస్టమ్ అంటే అర్థం ఇక్కడ ఏ మిషన్ అని కాదు అర్థం, ఏఐ బ్రెయిన్. ఆ బ్రెయిన్ పేరే మిషన్ లెర్నింగ్. ఇది నేను ఎంత చదువు, కొంతమంది మిషన్ లెర్నింగ్ చాలా సపరేట్గా చూస్తారు. అందుకని కొన్నిసార్లు కొన్ని ఇన్స్ట్రుమెంట్ పేర్లు చెప్తా. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నీ చేతిలో గన్ ఉంది కానీ బుల్లెట్ లేదు, అంటే ఏ ఉంది నీ దగ్గర కానీ ఎంఎల్ లేదు. బ్రెయిన్ లేని దానికి దేర్ ఇస్ నో యూజ్. అంటే ఎంఎల్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. అది టెస్టింగ్లో అనివ్వండి, డెవలప్మెంట్లో అనివ్వండి. సో మీరు టెస్ట్ అవుదన్నా కూడా ఒక 20 to 30% ఎంఎల్ మోడల్ బిహేవియర్ బాగా నేర్చుకోండి. దానికి స్టాట్ బేస్ అవసరము. ఎంతవరకు? మీన్, మీడియన్, మోడ్.
స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. ఓకే. ఒక 2-3 టెస్టులు ఉంటాయి. మీరు రిపీట్ చేస్తూనే ఉన్నారు, ప్రతిసారి ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. కొంతమంది అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు బెస్ట్ కామెంట్స్ పెడుతున్నారు. ఏ కామెంట్స్ అని మీరు పెట్టండి, మన వీడియోని అర్థం చేసుకోండి. మీరు ఫ్యూచర్ని మార్చుకోండి. మీరు అక్కడ ప్లస్ రాసినా నాకేమీ క్రోన్ రాదు, మీరు మైనస్ రానా నాకు క్రోన్ ఏమీ వెళ్ళిపోదు. నా ఎక్స్పీరియన్స్ నాతోటే ఉంటుంది. బట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ ఫ్యూచర్. ఓకే. ఏఐ ఇంజనీరింగ్ ఫ్యూచర్, ఏఐ టెస్టింగ్ ఫ్యూచర్, ఇట్ ఈస్ అ రియల్. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా ఏఐ టెస్టింగ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అలాగే ఫ్యూచర్ లో మీరు ఒక మంచి జాబ్ రోల్లో సెట్ అయిపోవాలి అని అనుకుంటే క్వాలిటీ థాట్ ఈస్ ద అల్టిమేట్ ఆప్షన్. సో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చెక్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.